హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. లాస్ట్ టైం అయితే ఒక గివ్ అవే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాము. ఈసారి మరొక గివ్ అవేతో మీ ముందుకు వచ్చేసాను. ఈసారి అయితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మొత్తం 3 గివ్ అవేస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. అవేంటో కాదు, యాపిల్ ఎయిర్పోడ్స్ కాపీ వర్షన్వి 2, అలాగే TWS ఎయిర్పోడ్, ఈ 3 ఈసారి అయితే 3 అయితే మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాను. లాస్ట్ టైం ఫస్ట్ విన్ అయిన ఇద్దరు కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల నేనైతే మరొక ఇద్దరికైతే ఆ గివ్ అవే ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం కూడా వాళ్ళు విన్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళైతే ఆ ప్రైజ్ అయితే విన్ కాలేకపోయారు. సో ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి గివ్ అవేకి రూల్ ఏంటంటే ఒకటే ఒక రూల్ అండి. ఈసారైనా కనీసం ఒక 500 కమెంట్స్ అడుగుతున్నాను నేను. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే చెప్పాను, 500 కమెంట్స్ అని. బట్ అప్పుడు ఎక్కువ చేయలేరు కాబట్టి 170 కమెంట్స్కే నేనైతే గివ్ అవే ఇచ్చేసాను. ఈసారి అయితే నేను కన్ఫామ్గా 500 కమెంట్స్ ఎప్పుడు వస్తే అప్పుడే గివ్ అవే ఇవ్వాలని డిసైడ్ అవుతున్నాను. నాదొక చిన్న సజెషన్ అండి, ప్రతి ఒక్క ఇంట్లో 2-3 మొబైల్స్ అంతకే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏం పోతుందండి, ఒక చిన్న కమెంట్ హాయ్ అని కానీ లేదంటే ఒక స్మైల్ సింబల్ కూడా పెట్టినా కూడా ఏమో మేబీ లక్ బాగుంటే మీకే వస్తుందేమో గివ్ అవే. లాస్ట్ టైం కన్నా ఈ ఎయిర్పోడ్స్ అయితే చాలా బాగున్నాయి, మిస్ అవ్వకండి, నేనైతే మరీ చెప్తున్నాను. ఇక చాలామంది అయితే నన్ను ఫేస్ రివీల్ అని అడుగుతున్నారు. నేనైతే ఫేస్ రివీల్ తప్పకుండా చేశాను. నా ఛానల్కి మంచి గ్రోత్ వస్తే కనుక నేను రేపే కూడా నా ఫేస్ రివీల్ చేయొచ్చు. నేనేం సెలబ్రిటీని కాదు నా ఫేస్ దాచుకోవడానికి. ఏదో కామన్ కుటుంబం కదా, మా ఇబ్బందులు మాకుంటాయి, అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే మిమ్మల్ని కమెంట్ చేయమని మాత్రమే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రాము ఇలా ఎందులో కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫాలో చేయమని కూడా అడుగుతలేదు. జస్ట్ ఒక చిన్న కమెంట్ మాత్రమే అడుగుతున్నాను. తొందరగా 500 కమెంట్స్ కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఒక చిన్న కూడా కమెంట్ కూడా చేసి మనం మాట్లాడుకోబోయే విషయం నెగిటివ్ కమెంట్ చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే. మీరు పెద్ద యూట్యూబర్స్ యొక్క వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చి నాకైతే పిచ్చి కమెంట్స్ చేస్తున్నారు. ఈ పాట అంతా కూడా పెద్ద యూట్యూబర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నేను చెప్తున్నాను. హఫీజ్ అన్న గురించి మీలో ఎవరికన్నా తెలుసా? తెలుగు టెక్ కమ్యూనిటీలో ఫస్ట్ టైం 10 లక్షల సబ్స్క్రైబర్లు గెయిన్ చేసింది ఆ అన్నయ్య ఒక్కడే. ఆ అన్నయ్య జెన్యూనిటీ తెలుసా మీకు? ఒక లేడీ రమ్మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ అన్న మన కోసం, మనలాంటి సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ని అయితే రిజెక్ట్ చేశాడు. అంతకన్నా మంచి వ్యక్తి ఉంటారా? రమ్మీ అంటే తెలుసు కదా, పేకాట. అందులో అందరూ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు కానీ సంపాదించే వాళ్ళు ఉండరు కదా. మనము లాస్ అవ్వకూడదని ఒకే ఒక్క విషయం మీద ఆ అన్న ఆఫర్ని అయితే రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైనా ఆ అన్న వీడియో చూసారా మీరు? హఫీజ్ అన్న ఫస్ట్ వీడియో నేను చూసింది 6 years బ్యాక్. అది కూడా బ్లాగింగ్ ఇంకా వెబ్సైట్కి డిఫరెంట్ తెలుసుకోవడానికి. మీలో చెత్త కమెంట్ పెట్టే వాళ్ళకి ఆ టైంలో ఫోన్ కూడా ఉండదు అసలు. నెక్స్ట్ వచ్చేసి నాని ప్రభాకర్ అన్న, ఆయనదైతే విజయవాడ. తెలుగులో జెన్యూన్గా రివ్యూ యూనిట్ వచ్చినా సరే నెగిటివ్గా మాట్లాడేది ఆ అన్నయ్య ఒక్కడే. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఉంది అని కరాఖండిగా చెప్పేశాడు. అయినా బుడ్డోడు ఎపిసోడ్లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా చూసేదాన్ని. అసలు ఎప్పుడైనా నాని ప్రభాకర్ అన్న పూర్తి వీడియోలు చూసారా మీ మొఖాలకి? నాని ప్రభాకర్ అన్న ఫస్ట్ వీడియో నేను చూసింది 7 years బ్యాక్. అది కూడా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం పైన. తర్వాత ఆయన ఛానల్లో నేను చూసింది LCDకి AMOLEDకి డిస్ప్లే మధ్య తేడా తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి రఫీ గారు, ఈయనైతే గోదావరిఖండ్లో ఉంటారు. ఈయన వీడియోలో నేను ఫస్ట్ టైం చూసింది పోకో FN మొబైల్లో Gcam ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. అది కూడా 5 years బ్యాక్. అసలు 5 years బ్యాక్ మీలో ఒక్కరైనా ఈ అన్నకి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ అన్నయ్య ఎంత కష్టపడతారో మీకు తెలుసా? ఈ అన్నయ్య ఒకప్పుడు బ్యాంగుర్ ద్వారా ఇయర్ ఫోన్స్ని ఎలా కొనుక్కోవాలో చెప్పేవాడు. ఇది కూడా చైనా నుంచి. అప్పుడు 50% డిస్కౌంట్ కూపన్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఈయన కూపన్ ద్వారా ఏదైనా ప్రోడక్ట్ కొన్నావా నీ మొహానికి? వచ్చి కామెంట్ అయితే పెట్టుతావు. ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఒకసారి చూడు ఎన్ని వీడియోలు చూస్తున్నానో ఈ అన్నయ్య. ఇక ఈ అన్నయ్య గురించి లాస్ట్లో చెప్తున్నానని కాదు, ఈ అన్నయ్య నెంబర్ 1. అది తెలుసు కదా అందరికీ, ప్రసాద్ అన్న. ఈ అన్నయ్య 7 years బ్యాక్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటి అని ఒక వీడియో అయితే చేశారు. అప్పటి నుంచి నేను ఈ అన్నయ్యనైతే ఫాలో అవుతున్నాను. ఈ పిచ్చి కమెంట్ చేస్తున్న పిల్ల బచ్చా నాయల దగ్గర 7 years బ్యాక్ అసలు మొబైల్స్ ఉన్నాయా? వాళ్ళు చెప్పగలిగే విధానం వేరే ఉంటుంది, నేను చెప్పగలిగే విధానం వేరే ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చినట్టుగా రివ్యూ యూనిట్స్ కూడా నాకు రావు.
నేను ఎక్కడ కూడా నా వీడియోస్లో రివ్యూ యూనిట్ అని చెప్పలేదు. జస్ట్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటాయని మాత్రమే చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాత్రమే ఈ స్థాయికి వచ్చారు. ఊరికే ఎవరు రాలేరు. నేను చెప్పిన టైం నుంచే వీళ్ళ వీడియోస్ అయితే నేను చూస్తుంటాను. అలాగే వీళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇస్తాను. వీళ్ళందరి ఇన్స్పిరేషన్స్ తోటే నేను టెక్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఛానల్ అయితే పెట్టగలిగాను. నేను అనుకున్నంత సక్సెస్ రాలేదు, కానీ ఏ రోజు కూడా నేను సక్సెస్ రాలేదని బాధ కూడా పడలేదు. కానీ కొంతమంది పెట్టే చెత్త కమెంట్స్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అయితే బాధేస్తుంది. ప్రతి కమెంట్కి రిప్లై ఇచ్చే నాకే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఏ కమెంట్కి కూడా రిప్లై ఇవ్వకపోతే బాగుండు అని కూడా అనిపిస్తుంది. సో మీరే చెప్పండి, వీళ్ళలాగే నేను కూడా కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ఆపేయాలా? ఇకపైనైనా నెగిటివ్ కమెంట్స్ చేస్తే ఎవరికి ఏమి రాదు. మీరు ఒక మంచి మాట మాట్లాడండి, నేను ఎంత బాగా మాట్లాడుతానో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. తొందరగా 500 కమెంట్స్ కంప్లీట్ చేసేద్దాం. తొందరగా గివ్ అవే అయితే క్లోజ్ చేసేద్దాం. మరొక గివ్ అవేతో మీ ముందుకు వచ్చేసాను. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.